ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. ఇంటి గుమ్మానికి మామిడాకులను ఎందుకు కడతారో తెలుసా? ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి తోరణాలు ఎందుకుంటాయి? మామిడి తోరణాలను హిందువులు సెంటిమెంట్గా ఎందుకు భావిస్తారు? అసలు గుమ్మానికి మామిడాకులు కట్టాలనే ఆలోచన వెనుక ఉన్న అసలు కథ ఏంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. హిందువుల ఇంట్లో పండుగలు, శుభకార్యాలు, పెళ్లిళ్ళు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా మామిడి తోరణాలు కడుతుంటారు. ఇలా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం పూర్వకాలం నుంచి వస్తోన్న ఆచారం. కేవలం ఇంటి గుమ్మానికే కాకుండా పండుగ వాతావరణంలో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు గుళ్ళు, ఆలయాల దగ్గర మామిడి తోరణాలు కడుతుంటారు. మామిడి ఆకులు, బంతి పువ్వులు తోరణం లేదా అలంకరణను రూపొందించడానికి ఉపయోగించినప్పుడు స్వచ్ఛత, పవిత్రతను సూచిస్తాయి. పూజ ఆచారాల తర్వాత ఇంట్లో ప్రధాన ద్వారం, ఇతర గుమ్మంపై మామిడి ఆకులను కడతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులను బయటకు పంపి సానుకూల శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తాయని నమ్ముతుంటారు. ఆ ఇంటికి ఆనందం, శ్రేయస్సు, సామరస్యాన్ని తీసుకొస్తుంది. మామిడాకులకు హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆరాధన, పౌరాణిక విశ్వాసాల్లో లోతుగా పాతుకుపోయింది. వేడుకలతో సంబంధం లేకుండా వైదిక ఆచారాల్లో ముఖ్యమైన భాగంగా మారాయి. మామిడి చెట్టును కల్పవృక్షంగా భావిస్తారు. ఇది దైవిక సారాన్ని కలిగి ఉందని నమ్ముతారు. కలశాన్ని తయారు చేయడంలో మామిడి ఆకులు ముఖ్య భూమిక పోషిస్తాయి. ఇలా గుమ్మానికి మామిడి తోరణాలను కట్టడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానించడంతో పాటు ఆ ఇంట్లో సుఖ సంతోషాలను ప్రోత్సహిస్తుంది. శాస్త్రీయ దృక్కోణంలో మామిడి ఆకులు పర్యావరణ శుద్ధీకరణకు దోహదం చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్ను సమర్థవంతంగా గ్రహిస్తాయి. అదేవిధంగా మామిడి ఆకుల వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుందని చాలామంది నమ్ముతుంటారు. అయితే పూర్వకాలంలో బావిలోకి దిగి బావిని శుభ్రం చేసే ముందు ఒక పెద్ద మామిడి కొమ్మను ఆ బావిలో వేసి చుట్టూ కాసేపు తిప్పి ఆ తర్వాత ఆ బావిలోకి దిగి శుభ్రం చేసేవారట. ఎందుకంటే అలా తిప్పడం వల్ల ఆ బావిలో ఉన్న విషవాయువులన్నీ తొలగిపోతాయని నమ్మేవారు. అలాగే పచ్చి మామిడి తోరణాలను ఇంటికి అలంకరించడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం. అంతేకాదు ఆర్థిక సమస్యల నుంచి బయటపడొచ్చని చాలామంది భావిస్తుంటారు. ఇక బంతి పువ్వులు సూర్యభగవానుడికి చిహ్నాలుగా భావిస్తారు. ఈ పువ్వులు కాంతి, ప్రకాశాన్ని కలిగి ఉంటాయి. సంస్కృతంలో వాటిని స్థల పుష్ప అని పిలుస్తారు. వివిధ దేవతల ఆరాధనలో అంతర్భాగం. బృహస్పతి గ్రహంతో బంతి పువ్వుల అనుబంధం ఇంటిని సానుకూల శక్తితో నింపుతుందని, ఆనందం, శ్రేయస్సును ప్రోత్సహిస్తుందని నమ్ముతుంటారు. వాటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు మించి బంతి పువ్వులు శాస్త్రీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. వాతావరణాన్ని శుద్ధి చేస్తాయి. వాటి సువాసన ద్వారా శాంతిని ప్రోత్సహిస్తాయి. క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటాయి. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణానికి దోహదం చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.